ఖమ్మం జిల్లాలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కొంత ఉంది, కేవలం వారం రోజులు డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో ఇస్తాం. సన్నాలు బోనస్ 500 ఇస్తా అన్నాం, 500 రూపాయల బోనస్ కూడా వేసేస్తాం. వ్యవసాయానికి మేము ఇచ్చినటువంటి ప్రాధాన్యత చెప్పినట్టుగానే పండిన హైయెస్ట్ పంట ఈరోజు రాష్ట్రంలో పండింది. అది కూడా మీరు చెప్పిన లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి మేము కట్టామనే కాలుష్యం లేకుండా గత ప్రభుత్వాలు కట్టించి ఉంచినటువంటి ప్రాజెక్టు ద్వారా పారిన నీళ్లతో ఇప్పటివరకు చరిత్రలో లేనంత ఎక్కువ ఉత్పత్తి. ఆ ఉత్పత్తికి సంబంధించిన వరి ధాన్యాన్ని ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం కొంటాం. సన్నాలకు 500 వెంటనే వేస్తాను, వారం రోజుల్లోనే. ఒక్కొక్క రైతు కొన్ని చోట్ల 25 క్వింటాలు వస్తున్నాయి, కొన్ని చోట్ల కొద్దిమంది బాగా పండిస్తే 30 క్వింటాలు కూడా ఇస్తాం. బాగా లేకపోతే 20 క్వింటాలు. 500 లెక్క ఒక రైతుకి 10,000 నుంచి ఎకరానికి 15,000 దాకా. ఒక రైతుకి 10,000, 12,000, 15,000 ఓన్లీ బోనస్ మీద పడుతున్నాయి. మేము ఇచ్చేటువంటి మిగతా కాకుండా, సపోర్ట్ ప్రైస్ కాకుండా. అట్లాగే రైతులు ఏం రైతులకి మేము చేసినంతగా మీలాగా ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. మొదటి 14 నుంచి 18 వరకు 4 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చి అసలు అట్లా నుంచి వడ్డీకే సరిపోయింది. రెండోసారి అయితే అసలు పూర్తి చేయలేదు. మేము లాస్ట్ చేయలేదు, తుత్తు మాత్రం చేసి అది వదిలేశాం. కానీ మేము కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందే 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినట్టుగా చేశాం. నాట్ 1 రూపీ 2 రూపీస్, 21,000 crores. ఓ పక్కన మీరు వేసిన అప్పులకి 66,722 కోట్లు ఆ అప్పు కడుతూ, రైతుల అప్పు కూడా మేము 21,000 కోట్లు హార్డ్ క్యాష్ వాళ్ళ అకౌంట్స్ లో ట్రాన్స్ఫర్ చేశాం. రికార్డ్ టైంలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఒక సంవత్సర కాలంలో ఇన్ని వేల కోట్లు, 21,000 కోట్లు ఒక్క సంవత్సర కాలంలో 2 లక్షల రుణమాఫీ దాని మీద ట్రాన్స్ఫర్ చేసింది ఎక్కడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ తెలంగాణ రాష్ట్రం. ఇది దేశానికి మొత్తానికి ఇది ఒక పెద్ద ఆవశ్యం. అట్లాగే రైతు భరోసా మేము రాగానే 7,625 కోట్ల రూపాయలు వేసాం. రైతు బీమా మీ హయాంలో పూర్తి బంద్ చేశారు. ఫార్మర్స్ అందరికి ఇన్సూరెన్స్ కట్టేది పూర్తి బంద్ చేశారు. మేము రాగానే రైతు బీమా కట్టాం. అప్పుడు 1,514 కోట్ల రూపాయలు, 1,514 కోట్ల రూపాయలు రైతులు కట్టాల్సిన ఇన్సూరెన్స్ ప్రీమియం ని గవర్నమెంట్ కట్టింది. మీరు 10 ఏళ్ళు కట్టలే. అట్లాగే మీరు 10 ఏళ్ళు మైక్రో ఇరిగేషన్ సంబంధించి పూర్తిగా బంద్ చేశారు. సబ్సిడీ డ్రిప్ ఇరిగేషన్ లాంటి. మేము 55 కోట్ల రూపాయలు మైక్రో ఇరిగేషన్ కి డబ్బులు అలాట్ చేశాం, ఇచ్చాం, ఖర్చు పెట్టాం. నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ కింద ఆయిల్ పామ్ కి 40 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. సీడ్స్ ఫార్మర్స్ కి ఇచ్చేది మీరు చేయలేదు, 36 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. విత్తనాలు మొత్తం 29,888, అంటే నియరింగ్ అబౌట్ 30,000 crores. 30,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి ఏది నేను చెప్పే బోనస్ కింద ఇచ్చిన డబ్బులు అవి కాకుండా రైతుల కోసం మేము డిసెంబర్ నుంచి ఈనాటి వరకు నియరింగ్ అబౌట్
30,000 కోట్ల రూపాయలు వారికి నేరుగా ఖర్చు పెట్టాం, ఇచ్చాం క్యాష్. అట్లాగే ఇది నేను వీటితో పాటు ఇంకా చేసింది కూడా వ్యవసాయ పంపు సెట్లకు సంబంధించి ప్రతి నెల